ఏప్రిల్ 26, 2026 వరకు ఈ పనులన్నీ పూర్తి కావాల్సి ఉంది. కొత్తపల్లి హవేలీ రైల్వే స్టేషన్ ప్రారంభమైంది 2007లో ఫ్రెండ్స్. రైల్వే లైన్ పొడవు వచ్చేసి 151 కిలోమీటర్లు, అంటే 94 మైళ్ళు. ఫేజ్ 5లో సిరిసిల్ల టు కొత్తపల్లి డిస్టెన్స్ వచ్చేసి 39 కిలోమీటర్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది కొత్తపల్లి రైల్వే జంక్షన్ యొక్క స్టేషన్ బిల్డింగ్ పనులు ఫ్రెండ్స్. ఇక్కడి నుంచే కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు ప్రారంభమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో కొత్తపల్లి హవేలీ రైల్వే స్టేషన్లో పనులు ఎంతవరకు వచ్చాయనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. 1160 కోట్ల రూపాయలతో కొత్తపల్లి టు మనోహరాబాద్ 151 కిలోమీటర్ల రైల్వే లైన్కి ఖర్చు చేయడం జరుగుతున్నది. ఫేజ్ 4లో సిద్దిపేట టు సిరిసిల్ల డిస్టెన్స్ వచ్చేసి 37 కిలోమీటర్స్. అలాగే ఫేజ్ 5లో సిరిసిల్ల టు కొత్తపల్లి డిస్టెన్స్ వచ్చేసి 39 కిలోమీటర్స్. ఈ ఫేజ్ 4th అండ్ ఫేజ్ 5th ఈ పనులు అనేటివి ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ మొత్తం పూర్తయిన తర్వాత మనకి కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం మొత్తం పూర్తవుతుంది. యాజ్ ఆఫ్ నౌ 24 జూన్ 2024 ఈ రోజు వరకు కొత్తపల్లి రైల్వే జంక్షన్లో జరుగుతున్న పనులు ఇవే ఫ్రెండ్స్. మీరు నా గత వీడియోలో చూసినట్టుగా ఇక్కడ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే జంక్షన్లో రైల్వే బ్రిడ్జ్ పనులు నడుస్తున్నాయి. మీరు చూసినారా ఫ్రెండ్స్, ఇది లాస్ట్ టైం తీసిన వీడియో. ఇది అప్పటికి ఇప్పటికీ బ్రిడ్జ్ వర్క్స్ అనేది జరిగిన పనులు ఇవే ఫ్రెండ్స్. ఇప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి ఈ రైల్వే బ్రిడ్జ్ పైనుంచి కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచే ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి. లాస్ట్ వీడియో చూసారు కదా మీరు, ఆ పనులు ఇప్పుడు ఇక్కడ కంటిన్యూ అవుతున్నాయి. బ్రిడ్జ్ పనులు అనేవి జరుగుతున్నాయి ఇక్కడ. ఆల్రెడీ పెద్దపల్లి టు నిజామాబాద్ వెళ్ళే రైలు మార్గం బ్రిడ్జ్ పై నుంచే మనకి కొత్తపల్లి టు మనోహరాబాద్ వెళ్ళే రైలు బ్రిడ్జ్ కూడా రాబోతుంది ఫ్రెండ్స్. దాని పక్క నుంచి వస్తుంది. ఇప్పుడు ఇవే పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ రైల్వే బ్రిడ్జ్ పనులే జరుగుతున్నాయి ఇక్కడ. కొత్తపల్లి రైల్వే జంక్షన్ స్టేషన్ బిల్డింగ్ వర్క్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. లాస్ట్ టైంకి ఇప్పటికీ 2 months తర్వాత ఈ వీడియో నేను చేస్తున్నాను. ఇప్పటికీ స్టేషన్ బిల్డింగ్ వర్క్స్లో చాలా గ్రోత్ కనబడుతుంది. ఈ రైల్వే స్టేషన్ బిల్డింగ్ కొత్తపల్లి రైల్వే జంక్షన్ యొక్క స్టేషన్ బిల్డింగ్ ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ మార్గానికి హైలైట్గా ఉండబోతుంది. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే మార్గానికి అయ్యే మొత్తం ఖర్చు 1160 కోట్ల రూపాయలతో ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పటివరకు అయిన 3 phases మనం సిద్దిపేట వరకు ప్రయాణిస్తున్నాం. మనోహరాబాద్ టు సిద్దిపేట వరకు. ఇప్పుడు ఆ ట్రైన్ సికింద్రాబాద్ వరకు వెళ్తుంది, సిద్దిపేట టు సికింద్రాబాద్. అలాగే ఫేజ్ 4, ఫేజ్ 5 పనులు అనేటివి ఇక్కడ కొత్తపల్లి రైల్వే జంక్షన్ వద్ద ఫేజ్ 5 పనులు. ఇక్కడ నుంచి సిరిసిల్ల వరకు ఫేజ్ 5, సిరిసిల్ల టు సిద్దిపేట ఫేజ్ 4 పనులు ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గంలో ప్రజెంట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది కొత్తపల్లి రైల్వే జంక్షన్ యొక్క స్టేషన్ బిల్డింగ్ పనులు ఫ్రెండ్స్. ఇవే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి. కొత్తపల్లి రైల్వే స్టేషన్ బిల్డింగ్ యొక్క వర్క్స్ మరియు కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది కొత్తపల్లి రైల్వే స్టేషన్ యొక్క స్టేషన్ బిల్డింగ్ వర్క్స్. ఇప్పుడు ఈ పనులు అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. కొత్తపల్లి రైల్వే జంక్షన్ స్టేషన్ బిల్డింగ్ను అత్యంత ఆధునికంగా నిర్మిస్తున్నారు. ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ మార్గం ఏదైతే ఉందో అందులో ఇదే పెద్దగా ఉండబోతుంది. ఈ రైల్వే స్టేషనే నాకు తెలిసైతే అత్యంత ఆధునికంగా నిర్మిస్తున్నారు. మరియు భవిష్యత్తులో ఎంతటి రద్దీనైనా తట్టుకునే విధంగా ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్ నిర్మాణం ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం షూర్. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే మార్గాన్ని మొత్తం 5 phases నిర్మిస్తున్నారు. ఫేజ్ 1 వచ్చేసి మనోహరాబాద్ టు గజ్వేల్ డిస్టెన్స్ 31 కిలోమీటర్స్ది. దీని నిర్మాణం పూర్తయింది 2020లో. అలాగే ఫేజ్ 2 వచ్చేసి గజ్వేల్ టు కొడకండ్ల. దీని డిస్టెన్స్ వచ్చేసి 10 కిలోమీటర్స్. ఇది పూర్తయింది 2021లో. అలాగే ఫేజ్ 3లో కొడగంట్ల టు సిద్దిపేట 34 కిలోమీటర్స్ డిస్టెన్స్ వచ్చేసి ఈ రైలు మార్గం పూర్తయింది 2023లో. ఫేజ్ 4లో సిద్దిపేట టు సిరిసిల్ల డిస్టెన్స్ వచ్చేసి 37 కిలోమీటర్స్.
అలాగే ఫేజ్ 5లో సిరిసిల్ల టు కొత్తపల్లి డిస్టెన్స్ వచ్చేసి 39 కిలోమీటర్స్. ఈ ఫేజ్ 4 అండ్ ఫేజ్ 5 ఈ పనులు అనేటివి ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ మొత్తం పూర్తయిన తర్వాత మనకి కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం మొత్తం పూర్తవుతుంది. ఇక్కడి నుంచే కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు ప్రారంభమవుతుంది. ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్లో అత్యంత విశాలమైన ప్లాట్ఫామ్స్ రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఉన్నది ప్లాట్ఫామ్ 1 పైన ఫ్రెండ్స్. ఇక్కడ నుంచే మనకి కొత్తపల్లి టు మనోహరాబాద్ ఏదైతే రైలు మార్గం ఉందో కొత్తపల్లి టు మనోహరాబాద్ ట్రైన్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అదే ప్లాట్ఫామ్ మీద ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ వర్క్స్ను కొత్తపల్లి రైల్వే స్టేషన్ బిల్డింగ్ యొక్క వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు నేను అటు సైడ్ వెళ్ళి కూడా చూపిస్తాను ప్లాట్ఫామ్స్ వర్క్స్ ఎలా ఉందనేది. చాలా అంటే చాలా పొడవుగా చాలా విశాలంగా ఇక్కడ ప్లాట్ఫామ్స్ రాబోతున్నాయి. ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గానికి ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్ మెయిన్ హైలైట్గా ఉండబోతుంది. లాస్ట్ టైం నా వీడియో చూసినప్పుడు కొత్తపల్లి రైల్వే జంక్షన్ వద్ద ఈ ప్లాట్ఫామ్ 1 వర్క్స్ యొక్క మట్టి పనులు అనేవి జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అప్పుడు మట్టిని లెవెలింగ్ చేసే పనులు అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ 1 వర్క్స్ దగ్గర కూడా ఈ వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ట్రాక్ అనేది రైల్వే ట్రాక్ అనేది రాబోతుంది. ఇక్కడ నుంచే ప్లాట్ఫామ్ 1 యొక్క నిర్మాణ పనులు ఇక్కడ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా రైల్వే ట్రాక్ వర్క్స్, అలాగే రైల్వే స్టేషన్ బిల్డింగ్ ఏదైతే ఉందో కొత్తపల్లి రైల్వే జంక్షన్ యొక్క స్టేషన్ బిల్డింగ్, ఆ పనులు ఇక్కడ జరుగుతున్నాయి. రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయి. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం మనకి స్టార్ట్ అయ్యేది ట్రైన్ ఇక్కడ నుంచే. ఇప్పుడు దాని ట్రాక్ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ 2 వైపు వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వెళ్ళేది ప్లాట్ఫామ్ 2 వైపు. ఇటు సైడ్ కూడా మనకి ప్లాట్ఫామ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఇటు ఆల్రెడీ సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్స్ వర్క్స్ ఏదైతే కొత్తపల్లి రైల్వే జంక్షన్ యొక్క ప్లాట్ఫామ్ వర్క్స్ ఇటువైపు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ మట్టి పనులు జరుగుతున్నాయి. ఆల్రెడీ మట్టిని లెవెలింగ్ చేశారు, మీరు చూసినారు కదా. ఇక్కడ మనకి ప్లాట్ఫామ్స్ రాబోతున్నాయి. కొత్తపల్లి రైల్వే జంక్షన్ యొక్క సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్స్ మనకి ఇటువైపు రాబోతున్నాయి. ఇక్కడ ఆల్రెడీ మట్టి పనులు అనేది మొత్తం పూర్తయ్యాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ బేస్మెంట్ వర్క్స్ ఏదైతే ప్లాట్ఫామ్ ఉంటుందో బేస్మెంట్ వర్క్స్ అనేది ఇక్కడ జరుగుతున్నాయి. లాస్ట్ టైం చూసినప్పుడు ఇక్కడ మట్టి పనులు అనేవి జరుగుతున్నాయి ఈ సెకండ్ ప్లాట్ఫామ్ వైపు. ఇప్పుడు ఆ వర్క్స్ అనేది మొత్తం పూర్తయిపోయి ఇక్కడ ప్లాట్ఫామ్ వర్క్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు మట్టి లెవెలింగ్ వర్క్ అనేది ఇటువైపు మొత్తం పూర్తయిపోయింది. చాలా విశాలంగా రాబోతున్నాయి మనకి ప్లాట్ఫామ్స్ కూడా ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్లో. ఈ పక్క రైల్వే స్టేషన్ యొక్క ప్లాట్ఫామ్స్ వర్క్స్ మరియు మట్టిని లెవెలింగ్ చేసే పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మనం కొత్తపల్లి రైల్వే జంక్షన్కి సెకండ్ ప్లాట్ఫామ్ వైపు వచ్చాం మనం ఇప్పుడు ఇక్కడ ప్లాట్ఫామ్ వర్క్స్ మరియు మట్టి లెవెలింగ్ చేసే పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి మనం ఇలాగే ముందుకు వెళ్తే కొత్తపల్లి రైల్వే జంక్షన్ వద్ద నిర్మిస్తున్నటువంటి అండర్ బ్రిడ్జ్ మరియు అండర్ టన్నెల్ వైపు మనం చేరుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇలాగే మనం ముందుకు వెళ్తే మనకి అండర్ బ్రిడ్జ్ వస్తుంది, అలాగే అండర్ టన్నెల్స్ కూడా వస్తాయి. వాటి నిర్మాణం కూడా జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు నేను వాటిని మీకు చూపిస్తాను. మీరు చూసినారా ఫ్రెండ్స్, ఇక్కడ మట్టి లెవెలింగ్ పనులు జరుగుతున్నాయి. మొత్తం ప్లే గ్రౌండ్ లాగా ఉంది. ఈ మట్టి లెవెలింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్లాట్ఫామ్స్ రాబోతున్నాయి. ఎంత విశాలంగా ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంది. విశాలంగా చాలా పెద్దగా ఉంది. అచ్చు మన క్రికెట్ ప్లే గ్రౌండ్ లాగానే ఉంది. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే మనం అండర్ బ్రిడ్జ్ ఏదైతే రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు పూర్తి రావడానికి వచ్చాయో ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ మరియు అండర్ టనల్స్ మీకు నేను చూపిస్తాను. మనోహరాబాద్ టు సిద్దిపేట ఏదైతే రైలు మార్గం ఉందో 75 కిలోమీటర్ల మార్గం ఇది ఇప్పటివరకు పూర్తయింది. రైళ్ళ రాకపోకలు అనేటివి జరుగుతున్నాయి. కొత్తపల్లి మనోహరాబాద్ పనులు ప్రారంభమైంది 2016లో ఫ్రెండ్స్. మరియు ఈ రైల్వే లైన్ ఏదైతే కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ ఉందో మనకు ప్రారంభం కావాల్సింది ఏప్రిల్ 26, 2026 నాటికి ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం మొత్తం పూర్తి కావాల్సి ఉంది. చూడాలి మరి ఎప్పటిలోగా పూర్తవుతుందో ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం అనేది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా రాకపోకలు కొనసాగించేందుకు ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్. ఆ అండర్ బ్రిడ్జ్ ఇదే.
రైల్వే అండర్ బ్రిడ్జ్, ఏదైతే కొత్తపల్లి జంక్షన్ వద్ద నిర్మిస్తున్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ అనేది ఇదే ఆర్యూబీ. కొత్తపల్లి రైల్వే జంక్షన్ వద్ద మనకి 2 ఆర్యూబీలు రైల్వే అండర్ బ్రిడ్జ్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. వీడియోలో మీరు చూసినప్పుడు ఫస్ట్ వచ్చింది మనకి ఆర్యూబీ ఫస్ట్ వన్, అది రైల్వే అండర్ బ్రిడ్జ్. అది ఏదైతే మనకి అక్కడ బ్రిడ్జ్ కడుతున్నారో ఆర్యూబీ రైల్వే ట్రాక్ కోసం, అది మనకి ఫస్ట్ బ్రిడ్జ్. అది సెకండ్ బ్రిడ్జ్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎవరైతే వాళ్ళ రాకపోకలు డైలీ వాళ్ళు కొనసాగిస్తున్నారో వాళ్ళ కోసం నిర్మిస్తున్నటువంటి ఈ సెకండ్ ఆర్యూబీ ఇది. ఈ ప్రస్తుతానికైతే ఇక్కడ 2 ఆర్యూబీలు వస్తున్నాయి. మీరు వీడియో ఫస్ట్ చూసినప్పుడు ఒక ఆర్యూబీ, ఇప్పుడు ఇది చూస్తున్నది ఇంకో ఆర్యూబీ. ఇది 2 ఆర్యూబీలు వస్తున్నాయి ఇక్కడ కొత్తపల్లి రైల్వే జంక్షన్ వద్ద. ఈ ఆర్యూబీ రైల్వే అండర్ బ్రిడ్జ్ యొక్క కన్స్ట్రక్షన్ పనులు కూడా చాలా వడివడిగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మీకు నేను కింద నుంచి చూపిస్తాను ఈ ఆర్యూబీ వర్క్స్ ఎంతవరకు వచ్చాయనేది. ఇక్కడ కొత్తపల్లి జంక్షన్ వద్ద నిర్మిస్తున్నటువంటి ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయనేది నేను మీకు కిందికి తీసుకెళ్ళి కూడా మరి చూపిస్తాను. కొత్తపల్లి టు మనోహరాబాద్ ఈ రైల్వే లైన్ మధ్యలో వచ్చే స్టేషన్ల వివరాలు ఇవే ఆ స్టేషన్లు: మనోహరాబాద్, నాచారం, అప్పాయిపల్లి, ఈరానగరం, గజ్వెల్, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ, సిద్దిపేట, గుర్రాలగొంది, చిన్నలింగాపూర్, సిరిసిల్ల, రాజన్న వెములవాడ, సిరిసిల్ల, బోయిన్పల్లి, వెదిర, కొత్తపల్లి హవేలి. ఇప్పటి వరకు పూర్తయిన రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు ఇవే ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఏదైతే కొత్తపల్లి రైల్వే జంక్షన్ వద్ద నిర్మిస్తున్నటువంటి ఆర్యూబీ రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు, ఇప్పటివరకు జరుగుతున్న పనులు ఇవే. ఆల్మోస్ట్ పూర్తి రౌండ్కి వచ్చాయి ఇక్కడ ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు. కొత్తపల్లి రైల్వే జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ స్టేషన్ బిల్డింగ్ వర్క్స్ మరియు ప్లాట్ఫామ్ వర్క్స్, రైల్వే అండర్ బ్రిడ్జెస్ మరియు రైల్వే టనల్స్, వాటితో పాటుగా ఇక్కడ సర్వీస్ రోడ్ పనులు జరుగుతున్నాయి. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సింగిల్ ట్రాక్ బ్రాడ్గేజ్ రైలు మార్గం. కరీంనగర్ నుండి హైదరాబాద్కు దూరాన్ని తగ్గించడం మరియు సిద్దిపేట, సిరిసిల్ల వంటి జిల్లాలకు రైల్వే కనెక్టివిటీని అందించడం ఈ రైల్వే లైన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ లైను సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోని మనోహరాబాద్ నుండి కొత్తపల్లి రైల్వే జంక్షన్కు కలుపుతున్నది. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ పొడవు వచ్చేసి 151 కిలోమీటర్లు, అంటే 94 మైళ్ళు. దీని ట్రాక్ గేజ్ వచ్చేసి ఇది బ్రాడ్ గేజ్ రైలు మార్గము. దీని ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేది జరుగుతున్నాయి. ఈ రైల్వే లైన్ కోసం సర్వే జరిగింది 2005లో ఫ్రెండ్స్. 2005లో ఈ రైల్వే లైన్ సర్వే అనేది పూర్తయింది. 2016లో ఈ రైల్వే లైన్ పనులు ప్రారంభమయ్యాయి. 2020లో గజ్వేల్ వరకు, మనోహరాబాద్ టు గజ్వేల్ వరకు రైల్వే లైన్ విస్తరించింది. రైల్వే లైన్ పనులు కూడా పూర్తయ్యాయి. అలాగే మనోహరాబాద్ టు గజ్వేల్, గజ్వేల్ టు సిద్దిపేట మార్గము అక్టోబర్ 3, 2023 నాడు పనులన్నీ పూర్తి చేసుకొని ప్రారంభించడం జరిగింది. సిద్దిపేట నుండి మనోహరాబాద్ వరకు ట్రైన్లు అనేది ప్రతిరోజు నడుస్తూ ఉన్నవి. కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి కొత్తపల్లి హవేలి రైల్వే స్టేషన్ చేరుకోవడానికి 8 కిలోమీటర్ల దూరం, 18 నిమిషాల సమయం పడుతుంది. కొత్తపల్లి హవేలి రైల్వే స్టేషన్ ప్రారంభమైంది 2007లో ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన రైలు మార్గాల్లో ఇదొక రైలు మార్గంగా ఉండబోతుంది. ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ తెలంగాణ రాష్ట్రంలోని 6 జిల్లాల ప్రజలకు ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గము ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది. కొత్తపల్లి రైల్వే జంక్షన్ యొక్క స్టేషన్ బిల్డింగ్ని అత్యంత ఆధునికంగా నిర్మించబోతున్నారు. భవిష్యత్తులో ప్రయాణికులకు అన్ని వసతులు కల్పించేటట్టుగా ఈ నిర్మాణం
ఉండబోతుంది. దీనిని అత్యంత ఆధునికంగా నిర్మించబోతున్నారు. కొత్తపల్లి హవేలీ రైల్వే స్టేషన్ కరీంనగర్ యొక్క పొరుగు స్టేషన్. ఈ స్టేషన్ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని కొత్తపల్లి హవేలీలో ఉంది. జాతీయ రహదారి 563 NH ఈ ప్రాంతం గుండా వెళ్తుంది. ఇది పెద్దపల్లి టు నిజామాబాద్ లైన్లోని కరీంనగర్ టు జగిత్యాల సెక్షన్లో ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది. ఏప్రిల్ 26, 2026 వరకు ఈ పనులన్నీ పూర్తి కావాల్సి ఉంది. చూడాలి మరి ఎప్పుడు పూర్తి అవుతుందో. ప్రస్తుతానికి ఇక్కడ రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయి. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం మనకి స్టార్ట్ అయ్యేది ట్రైన్ ఇక్కడ నుంచే. ఇప్పుడు దాని ట్రాక్ పనులు జరుగుతున్నాయి. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే మార్గానికి అయ్యే మొత్తం ఖర్చు 1,160 కోట్ల రూపాయలతో ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పటివరకు అయిన 3 ఫేజెస్లో మనం సిద్దిపేట వరకు ప్రయాణిస్తున్నాము. మనోహరాబాద్ టు సిద్దిపేట వరకు. ఇప్పుడు ఆ ట్రైన్ సికింద్రాబాద్ వరకు వెళ్తుంది, సిద్దిపేట టు సికింద్రాబాద్. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.